హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే క్యాబేజీ కర్రీ అండి. ఇది పెసరపప్పు వేసి చేస్తారు, చాలా బాగుంటుంది ఇది. దీన్ని ముందుగా కొంచెం ఇంత తీసుకున్నానండి, ఒక అరకిలోకి తక్కువగా ఉంది. దీన్ని శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలి. ఫస్ట్ కడుక్కున్న తర్వాత బాండీలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కడిగిన ఈ క్యాబేజీని అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని తర్వాత దీని మీద మూత పెట్టేయాలి. దాన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలి. మధ్యలో ఇది మూత తీసి ఒకసారి అటు ఇటు కలిపి పెట్టుకోవాలి. అలాగే తగినంత ఉప్పుని తీసుకొని యాడ్ చేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం ఉడికింది కదండి, దీంట్లోకి కొంచెము పెసరపప్పును వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, దీన్ని ఉడికిందేమో. 10 మినిట్స్ అయిపోయింది. ఇది మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిందండి, ఇది లేదు వాటర్ అంతా. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీని స్టవ్ మీద పెట్టుకొని తెరమూత వేసుకోవాలి. దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇలా చీలికలుగా తరుక్కున్నాను. కాస్త కరివేపాకుని ఈ పోపులోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న క్యాబేజీని వేసేసుకోవాలి. ఉడికించి కొంచెం వడేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకోవాలి. కలర్ కోసం లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఇలా ఈ విధంగా అంతా శుభ్రం కలుపుకోవాలి. దీన్ని పెసరపప్పుతో కూడా చేస్తారండి, అలాగే శనగపప్పుతో కూడా చేస్తారు. ఇప్పుడు నేను చేసింది పెసరపప్పుది. దీంట్లోకి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే వేయటం లేదు ఈ రోజున. అది కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా పెళ్ళిళ్ళల్లో ఇట్లా క్యాబేజీ కూర పెడతారు కదండి, ఇలాగే మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉడికించుకొని చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి కారం వేయాల్సిన పని లేదు, పచ్చిమిరపకాయలు వేసేసాం కదా. మళ్ళీ స్టవ్ మీద ఇది ఒక 2 మినిట్స్ ఉంచేసేసి తీసేసుకోవడమేనండి. క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఉడికింది కదా, తీసేద్దాం. చూసారు కదండి, క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.